Hello guys, welcome back to my YouTube channel. This is Star Not Sorry. That is Sampath Agundi. That is Abhinay Verma. First episode ఎలా అనిపించింది? బాగానే అరిసారు నేను పరుపద్దు అనుకున్నా. ఓ అదే బాగుంది, ఇది ఇంకా బాగుంటుందని. బిలీవింగ్ సపోర్టింగ్. ఇందులో we have one CA auditor. Hi bro. Hello. Nice meeting you bro. CA ఉన్నారు, డెవలపర్ ఉన్నారు, ప్రోడక్ట్ ఇంజనీర్ ఉన్నారు, స్టాక్ మార్కెట్ పర్సన్, ఈక్విటీ డీలర్ అంట. ఓకే లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. నేను జాబ్ లో సంపాదించే మనీ కంటే ఫ్రెండ్స్ ద్వారా సంపాదించే మనీ ఎక్కువ. యు ఆర్ రెడీలో బ్రహ్మానందం. మనకు ఉన్నది ముగ్గురే క్లయింట్లు. సో నా పేరు వచ్చేసి కాత్యాయిని. నాకు ఐఐటి పేపర్ 2 లో ఆల్ ఇండియా 674 ర్యాంక్ వచ్చింది. ఐ టేక్ బ్యాక్. ఇది పక్కా బ్లఫ్. నా సబ్స్క్రైబర్ కూడా ఐఐటి ర్యాంకర్, అది కూడా ట్రిపుల్ డిజిట్. అంటే నువ్వు ఇవ్వట్లో నీ సబ్స్క్రైబర్ కాదు బ్రో, చారి అన్న సబ్స్క్రైబర్. ఓకే. కానీ నాకు ఇంజనీరింగ్ ఇష్టం లేక నేను సిఏ పర్సూ చేశాను. కాత్యాయని గారిని లేపేద్దామా? సారీ అండి, సారీ అమ్మా డాడీ. నేను ఏ ట్రిపుల్ అదే పలకట్లే మనోడు. నువ్వేదో చెప్తున్నావు కదా. కెమెరాకి చెప్తున్నా. అసలు మనం ఇక్కడ లేము. నేను ఇక్కడ ఇప్పుడు ఏంటి బ్రో? అదే యు ఆర్ సిఏ. అమ్మ బాబోయ్, అమ్మని మా డాడీ చూస్తారు. నీకే ఉద్యోగం, నేను పక్కడు ఉద్యోగం. సారీ, వీడికి మైక్ ఇవ్వకండి ఇంకా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అన్ప్రొఫెషనల్ షో. ఇది ఒక అచ్చు తెలుగు గేమ్ షో. దీని కాన్సెప్ట్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ గేమ్ లో 4 ప్యానలిస్ట్స్ ఉంటారు, 4 పార్టిసిపెంట్స్ ఉంటారు అండ్ 4 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1 లో ఈచ్ పార్టిసిపెంట్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్ గురించి బ్లఫ్ చేస్తూ ఇంట్రో ఇస్తారు. రౌండ్ అయ్యేసరికి ఎవరైతే సరిగ్గా బ్లఫ్ చేయలేదని ప్యానలిస్ట్ కనిపిస్తుందో వాళ్ళని ఓట్స్ రూపంలో ఎలిమినేట్ చేస్తాం. ఒకవేళ ఓట్స్ కనుక టై అయితే పంటలు వేసుకుంటాం. ఏంటి పంటలా? ఎస్, పంటలే. దాని తర్వాత రౌండ్ 2 లో ఈచ్ పార్టిసిపెంట్ ని ప్యానలిస్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. అగైన్ ఎవరైతే సరిగ్గా బ్లఫ్ చేయలేదో వాళ్ళని ప్యానలిస్ట్ ఓట్ వేసి ఎలిమినేట్ చేస్తారు. రౌండ్ 3 లో మిగిలిన ఇద్దరిని 2 truths 1 lie అబౌట్ దేర్ ప్రొఫెషన్ అడుగుతాం. అప్పుడు ఎవరైతే సరిగ్గా బ్లఫ్ చేయలేదు అనిపించిందో వాళ్ళని ప్యానలిస్ట్ ఓట్ వేసి ఎలిమినేట్ చేస్తారు. ఫైనల్ రౌండ్ లో ఏ ఒక్క పర్సన్ అయితే మిగిలారో వాళ్ళని క్వశ్చన్స్ అడిగి గ్రిల్ చేసి వాళ్ళ యొక్క ప్రొఫెషన్ గెస్ చేయడానికి ప్యానలిస్ట్ ట్రై చేస్తారు. ఒకవేళ గెస్ కరెక్ట్ అయితే ప్యానలిస్ట్ నెక్కుతారు. ఒకవేళ గెస్ తప్పైతే పార్టిసిపెంట్ నెక్కుతారు అండ్ హీ ఆర్ షీ విల్ విన్ 10,000 rupees ప్రైజ్ మనీ. ఇంతే అండి గేమ్ షో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ స్టార్ నాట్ సారీ. దట్ ఈస్ సంపత్ ఆగుండి. దట్ ఈస్ అభినయ్ వర్మ. ఎడిట్ లో వేసుకోండి షౌట్స్. సో ఫస్ట్ ఎపిసోడ్ ఎలా అనిపించింది? బాగానే అరిసారు నేను పరుపద్దు అనుకున్నా. ఓ అదే బాగుంది, ఇది ఇంకా బాగుంటుందని. బిలీవింగ్ సపోర్టింగ్. సో లెట్స్ వెల్కమ్ ద పార్టిసిపెంట్స్. హర్షవర్ధన్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. బ్రో ఇస్ మేనేజర్. రోహిత్ కొల్లూరు. బ్రో ఏంటి ఫ్యాషన్ షో నడుస్తుంది ఇక్కడ? చెస్ ప్లేయర్. కాత్యాయిని. భోంచేసావా? కాత్యాయిని, వావ్. భోంచేసారా? నితీష్ దాసరి. సూపర్. ముగ్గురు గ్రీన్లు వేసుకున్నారు, మనల్ని బయట చూసాడు ఇంక. సో వెల్కమ్. సో వీళ్ళప్పుడు ఈ నలుగురిలో ఏ ప్రొఫెషన్స్ ఉన్నాయి ఇప్పుడే చెప్పేస్తున్నా. ఇందులో వీ హ్యావ్ వన్ సిఏ ఆడిటర్. నైస్ మీటింగ్. వీ హ్యావ్ వన్ డెవలపర్. హాయ్ బ్రో. హలో. ఓకే. We cannot say that. వీ హ్యావ్ ప్రోగ్రామ్ ఇంజనీర్. Program engineer. ఓకే. స్టాక్ మార్కెట్ పర్సన్, ఈక్విటీ డీలర్. అమ్మ బాబోయ్, హర్షద్ మెహతా. చెప్పావు కదా? చెప్పాను బాయ్. ఓకే లెట్స్ స్టార్ట్ ద. రెడీయా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నలుగురికి చెప్తున్నా థ్యాంక్ యూ వచ్చినందుకు. ఇక్కడ దాకా ఐ నో ఇట్స్ నాట్ ఈజీ టు కమ్ హియర్, ఫేస్ ద ఆడియన్స్ అండ్ మాలాంటి వాళ్ళని ఫేస్ చేయడం. ఐ నో ఇట్స్ నాట్ కంఫర్టబుల్, బట్ నేను ఏమంటానంటే ఐఎమ్ అష్యూరింగ్ దట్ మీరు కంఫర్టబుల్గా ఉంటారు. చిల్ అవ్వండి. నెక్స్ట్ 40 minutes 30 minutes చిల్ అవుదాం మనం అందరం, సరేనా? అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. బ్రో మీరు మీ ప్రొఫెషన్ గురించి ఒక 1 minute చెప్పండి. ఏ టైప్ నుంచి ఫస్ట్ ఎవరు? ఓకే స్టార్ట్ చేస్తాను.
యాక్చువల్లీ నేను సిఏ ఆడిట్ ఇంటర్న్. సో చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఇంటర్మీడియట్ చేసి తర్వాత వేరియస్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి సిఏ ఆడిట్ ఇంటర్న్గా చేశా. 2 years తర్వాత కూడా ఇంకా ఇంటర్న్గానే ఉన్నాను. సో కరెంట్లీ యాక్చువల్లీ ఏంటంటే 5 days వర్కింగ్. అండ్ నేను జాబ్లో సంపాదించే మనీ కంటే ఫ్రెండ్స్ ద్వారా సంపాదించే మనీ ఎక్కువ. ఫ్రెండ్స్ వాళ్ళ శాలరీ అంటే ట్యాక్స్ చేస్తాను, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తాను. యు ఆర్ రెడీలో బ్రహ్మానందం. మనకు ఉన్నది 3 క్లయింట్లు. మెక్డోనల్ మూర్తి. సో ఇది నా గురించి. అంటే హాబీస్ వచ్చేసి మూవీస్ చూస్తాను. బ్రో నేను ఇప్పుడు వరకు చెప్తున్నా బెస్ట్ ఇంట్రో ఇప్పుడు వరకు. యునో ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఐదర్ తప్పు కరెక్ట్ అదంతా పక్కన వెరీ క్లియర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనోడు నిజం చెప్పాడా లేదో చెప్పండి. ఇప్పుడే దాగండి ఇప్పుడే వద్దు మ్యామ్. నెక్స్ట్ కాత్యాయిని. అంటే ఫస్ట్ లైక్ ఆ పాట గురించి చెప్తాను నేను. ఆ పాట వచ్చినప్పుడు లైక్ ఐ వాజ్ లైక్ ఓకే నా పేరు మీద ఒక పాట వచ్చింది, నా ఫ్రెండ్ ఇంకో అమ్మాయి ఉంటుంది కాత్యాయిని అని. మా మనకి హర్రర్ పాటలు కాకుండా ఈ పాట సినిమాలో పాట వచ్చింది అని చెప్పేసి. సో నా పేరు వచ్చేసి కాత్యాయిని. పెద్దగా అలా ఏవి కాకుండా అంటే చిన్నప్పుడు చాలా భయపెట్టారు అనమాట. అంటే సీఏ చేసి అయ్యో ఎగ్జామ్లు అవన్నీ ఉంటాయంట, ఇన్ని ఎగ్జామ్లు ఉంటాయంట, అవన్నీ పాస్ కావాలంటే ఒక్క ఎగ్జామ్ ఫెయిల్ అయినా ఇన్ని సంవత్సరాలు మళ్ళీ చదవాలంట. అంటే అమ్మో వద్దులేరా ఎందుకులే అని చెప్పేసి సింపుల్గా ఏదో చేసేద్దామని చెప్పేసి ఏదో దాంట్లో పెట్టేద్దామని చెప్పేసి పెట్టేస్తున్నా. ఇప్పుడైతే ప్రజెంట్కి అయితే ఏం చెప్పలేదు. బీటెక్ చేశారా? బేసిక్ గా నేను సిఏ కాదు. మీరు ఏం చేస్తుంటారు? మీ ప్రొఫెషన్ అది డిస్క్లోజ్ చేస్తే గేమ్ ఎట్లా సరే డిస్క్లోజ్ చేయొద్దు కానీ అంటే యూ కెన్ బ్లఫ్ విత్ అదర్ 3 ప్రొఫెషన్స్. అంటే బ్లఫ్ అనే కాదు మీ ప్రొఫెషన్ గురించి చెప్పండి అంతే. ఆయన చెప్పారు కదా దట్ నేను అలా చెప్పారు కదా అలాంటి. బేసిక్గా అది ఒక స్ట్రాటజీ అనమాట. లైక్ మొత్తం బిజినెస్ ఫ్లో, బిజినెస్ లాజిక్ అంతా చాలా హెక్టిక్ ఉంటుంది. బిజినెస్ ఇదిగో నేను మీకు ఒకటి చెప్పనా, షార్క్ ట్యాంక్ లో వర్క్ చేస్తారు. ఎంబీఏలు ఉన్నారు ఇక్కడ. అది పనికిరాదు. వీళ్ళిద్దరూ చాలా వ్యాలిడ్ క్వశ్చన్. షార్క్ ట్యాంక్ లో వర్క్ చేస్తారు మీరు? షార్క్ ట్యాంక్ నువ్వు వ్యాలిడ్ క్వశ్చన్ మొదలెట్టకపోతే బాగుంటుంది కనీసం. నువ్వు క్వశ్చన్ మొదలెట్టకపోతే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ మూవ్ ఆన్. యా Hi, this is Harsha. yes software engineer. No, not a software engineer. Okay, I'm product engineer. Okay, so నేను ఏం చేస్తాను అంటే లైక్ ఐ జస్ట్ గివ్ అ బ్రీఫ్. ఇది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. ద ప్రాబ్లం. ఓకే, సో జనరల్గా క్లయింట్స్ ఉంటారు. వీ హ్యావ్ క్లయింట్స్. సో మా టీమ్ అంటే సారీ నేను క్లయింట్స్ ఉంటారు కదా, లైక్ దే మైట్ హ్యావ్ సమ్ స్టార్ట్అప్. లేకపోతే ఇప్పుడు సార్ సిఏ, సో ఇప్పుడు సార్ ప్రజలకి రీచ్ అవ్వాలంటే హీ షుడ్ హ్యావ్ సమ్ సోషల్ మీడియా పేజ్ లేకపోతే వెబ్సైట్స్ ఉండాలి కదా. సో మా కంపెనీ ఏం చేస్తుందంటే వీ టేక్ దమ్ యాజ్ అ క్లయింట్స్. వాళ్ళకి ఒక వెబ్సైట్ కావాలి అంటే వీ విల్ లైక్ క్రియేట్, వాళ్ళ కోసం ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. సో వీళ్ళ ప్రోడక్ట్ ఏంటంటే హీ ఈజ్ అ సిఏ, హీ వాంట్స్ టు సెల్ హిస్ సర్వీస్. సో ఈ ప్రోడక్ట్ ఇంజనీరింగ్లో వీ ప్లాన్ కంప్లీట్ బిజినెస్ ఇన్. సో ఫస్ట్ ఈయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని విల్ హ్యావ్ అ టీమ్, డెవలపర్స్ ఉంటారు, అందరూ ఉంటారు, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ విల్ మేక్ షూర్ దట్ వర్క్ ఈస్ డన్ ప్రాపర్లీ. సో క్లయింట్ హ్యాపీగా ఉండాలి, కస్టమర్ కూడా హ్యాపీగా ఉండాలి. బ్రో యు ఆర్ ఎ వెరీ గుడ్ ఆరేటర్. వెరీ గుడ్ ఆరేటర్. ఐ థింక్ సో. మనల్ని ఎర్రిపప్ప కరెక్ట్ కట్టే స్ట్రైట్ ఇలా చెప్తా ఇలా ఇంకా నువ్వు అవ్వుతున్నావు ఎర్రిపప్ప అని ఇంగ్లీష్ లో చెప్తున్నాడు భయ్య. ఆయన ఫస్ట్ మా టీమ్ సారీ నేను అన్నాడు. గైస్ ప్రొడక్ట్ ఇంజనీరే కాదో చెప్పండి. చూద్దాం లాస్ట్ లో చూద్దాం. మీరు చెప్పండి బ్రో. హాయ్ బ్రో, Hi. నేను శ్రీ చైతన్య పారాయణ లాంటి కాలేజ్లో చదివాను. వాట్ ఎ స్టార్ట్. నాకు ఐఐటి పేపర్ 2లో ఆల్ ఇండియా 674 ర్యాంక్ వచ్చింది. ఐ టేక్ బ్యాక్. ఓకే సూపర్. నాకు పక్కా అక్కడ కాదు, ఇది పక్కా బ్లఫ్. నా సబ్స్క్రైబర్ కూడా ఐఐటి ర్యాంకర్, అది కూడా 3 digit. అంటే నువ్వు ఇవ్వట్లో ఇప్పుడు వాళ్ళందరూ అంటే వాళ్ళందరూ పుస్తకి కూడా ఏంటి నీ సబ్స్క్రైబర్ కాదు బ్రో, చారి అన్న సబ్స్క్రైబర్. ఓకే మైక్ వదిలేస్తుంది నేను. గుడ్ వన్.
అలా ఉండండి పర్లేదు. కాదు. హిట్ మీ హార్డ్ యా. నువ్వు అందరినీ పిలిపించుకొని అదే పరువు తీయించుకున్నావు. అదే కదా గేమ్ కాన్సెప్ట్. నీకు ఒకరికే అర్థమైంది బాబు. సబ్స్క్రైబర్స్ లో ఐఐటి చదివిన వాళ్ళందరూ అన్సబ్స్క్రైబ్ చేయాలి. అదే ఐఐటి నువ్వే అన్నావు కదా, నేను ఎందుకు చూస్తారు అన్నావు. కంటిన్యూ బ్రో. సారీ. వీడికి మైక్ ఇవ్వకండి ఇంకా. ప్రొఫెషన్స్ ఏమన్నారు? ఏమన్నా బాగా ఆడుతున్నాడు భయ్య. మళ్ళీ అడుగుతున్నాడా? వావ్. సిఏ ఉన్నారు, డెవలపర్. ఫేస్ చూడండి, ఫేస్ రీడింగ్ చేద్దాం. డైరెక్ట్ చెప్పు. ఇప్పుడు నువ్వు కింద చూస్తున్నామా? సిఏ ఉన్నారు, డెవలపర్ ఉన్నారు, ప్రోడక్ట్ ఇంజనీర్ ఉన్నారు, స్టాక్ మార్కెట్ పర్సన్, ఈక్విటీ డీలర్ అంట. ఓకే. కానీ నాకు ఇంజనీరింగ్ ఇష్టం లేక నేను సిఏ పర్సూ చేశాను. కంటిన్యూ. విజయవాడలో ఒక 3 years చదివాను. తర్వాత అది అయిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో ఒక 3 years వర్క్ చేశాను. తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో అన్నీ పాస్ అయిపోయినాయి. మొన్నే రీసెంట్గా జాబ్లో జాయిన్ అయ్యాను ఇక్కడ హైదరాబాద్లో. దిస్ ఇస్ వివేక్ అండ్ టీమ్ అంటే లుక్ వస్తుంది కదా. నాకు ఒకసారి మామా ఐఐటి ర్యాంకర్ సిఏ అలా ఎన్ఐటి బ్రో, ఐఐటి కాదు. ఐఐటి అయిపోయింది. నువ్వు అడ్వాన్స్ లో 674 ర్యాంక్ అన్నావు. అడ్వాన్స్ కాదు, జేఈ మెయిన్. 2 పేపర్ అన్నావు. రెండో అది అడ్వాన్స్. అదాన్ని అడ్వాన్స్. మెయిన్స్ ఫస్ట్ పేపర్ అదే అదే నువ్వెందుకు అడుగుతున్నావు? ఆ 2 పేపర్ లో 674 అన్నాడు. మరి ఐఐటియే కదా. NIT అంటున్నావు మళ్ళీ ఇప్పుడు. ఎందుకు అవుతాడు? నేను అదే అడుగుతున్నా. దట్స్ మై క్వశ్చన్. ఆన్సర్ ఏం చెప్పావు? ఫైనల్ గా నలుగురు ఆయన దొరికారని అంటున్నాం కదా. ఆగైంది అడుగుతూ. బ్రో మెయిన్ సెకండ్ పేపర్ ఇస్ ఐఐటి కరెక్ట్ కదా? మెయిన్స్ క్వాలిఫై అయితే అడ్వాన్స్ వెళ్తాను. ఐఐటి కదా క్వాలిఫై అయితే అడ్వాన్స్కి వెళ్తాను, కానీ మెయిన్ సెకండ్ పేపర్ ఐఐటి కాదు. నేను లాస్ట్ లో చెప్తాను. తెలిసిందే కొంచెం. లేదు, నేను లాస్ట్ లో చెప్తాను మీకు. లాస్ట్ లో చెప్తావా? సెకండ్ పేపర్ ఏంటో లాస్ట్ లో చెప్తా. పోనీ ఎన్ఐటి అనుకుందాం. ఎన్ఐటి క్వాలిఫై అయ్యారు మీరు. క్వాలిఫై సిఏ. ఎన్ని మార్కులకు అడుగురా? ఏంటి పేపర్ అది అడుగు. ఏ ట్రిపుల్ పేపర్ ఎన్ని మార్కులకి? ఏ ట్రిపుల్ నేను రాయలేదు. అదే మెయిన్స్ పేపర్. ఒరే ఏ ట్రిపుల్ రే ఒకటేరా. కాదు, తప్పేమని అడిగానా? మార్చేసే మెయిన్స్ పెట్టారు ప్రణు. మార్చారా? మార్చి మెయిన్స్. సారీ గైస్. ఓకే, మెయిన్స్ పేపర్ ఉంటది కదా. రాసాను అన్ని వీడియోస్ వచ్చా. ఒకసారి ఆగండి రా. సారీ. మెయిన్స్ ఎన్ని మార్కులకి పేపర్? 360. 360 గుర్తు తెచ్చుకున్నాం. ఓకే, ఒకటి కరెక్ట్ చెప్తే ఎన్ని మార్కులు? మైనస్ మార్కులు ఉంటాయి ఉండవు? మైనస్ ఉంటాయా? మైనస్ అవునా? కాదు మ్యాన్. వెయిట్ ఎందుకు తీసేస్తున్నావు? ఎందుకు అసలు వీళ్ళిద్దరు ఏం చెప్పలేదు మా. సారీ, మీరు ఏదైనా ప్రొఫెషనల్ స్టిక్ అవ్వచ్చు కదా. ఆయన ఏం చెప్పగలరు, రియాక్షన్ సూపర్. ఓ ప్రొఫెషనల్ స్టిక్ అవ్వండి ఏమన్నా. అది చెప్పానుగా, ఏం చేయాలో అర్థం కాక అందులో పెట్టేస్తున్నా అని చెప్పి ఎందులో స్టాక్ మార్కెట్ అని చెప్పలేదంటారేంటి? అప్పటి నుంచి నేను చెప్పాను, మీకే అర్థం కాలేదు. ఆవిడ చెప్పలేదు. ఆవిడ నేను చేయలేదు అని చెప్పింది. బ్రో సిఏ అన్నాడు. ఇదిగో సిఏ ప్రొడక్ట్ ఇంజనీర్. మీరు ఏంటి ఇప్పుడు లైక్ వాట్? ఏం చేయాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక అందులో ఎందుకంటే ఓకే కమాన్. అది కూడా మనల్ని అర్థం చేసుకోమన్నారు చూడు. అది ఓపెన్ ఎండెడ్. ఇప్పుడు ఓకే, మన తెరపిలు ఎందుకు కానీ. అన్నయ్య నువ్వు మేడం కార్తీని మేడం. మళ్ళీ పంటలు వేసుకుంటావా? నువ్వు నేను ఆవిడే. అవునా? జస్ట్ ఫర్ పంటల్ సేక్. అరే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. దానమ్మా కాదు ఫస్ట్ ఆడియన్స్ ఇప్పుడు మేము ఇద్దరు సెలెక్ట్ చేసాం కదా, ఎవరు బ్లఫ్ ఆడుతున్నారు అనిపిస్తుంది. అది ఇది మీరు కూడా కొంచెం చెప్పండి, గట్టి చెప్పండి కొంచెం. కాత్యాయని గారా లేకపోతే బ్రో మీ పేరు? బ్రో రోహిత్. కాత్యాయని గారు అని ఎంతమంది? కాత్యాయని గారిని లేపేద్దామా? సారీ అండి, సారీ. కాత్యాయని గారిని ఎలిమినేట్ చేద్దామా? రోహిత్ గారిని ఎలిమినేట్ చేద్దామా? ఎంతమంది అనుకుంటున్నారు? బేసిక్ గా ప్రాబ్లం ఏంటంటే మేము అందరం కన్ఫ్యూజ్. ఓకే, వెరీ గుడ్ ప్యానల్ యాక్చువల్లీ. రోహిత్ కదా బ్రో? రోహిత్ అని ఎంతమంది? బ్రో మేమేం చేయలేదు బ్రో. యూనో ఇట్స్ దే బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ డిజిట్ అయితే థ్యాంక్ యూ బ్రో. అసలు అమ్మా డాడీ నేను ఏ ట్రిపుల్ అదే పలకట్లే మనోడని. నువ్వేదో చెప్తున్నావు కదా. కెమెరాకి చెప్తున్నా. అసలు మనం ఇక్కడ లేము, ఏదో ఊరికే జరుగు. సో అమ్మా డాడీ నేను ఒకసారి ఏ ట్రిపుల్ చిన్నది చెప్తా. ఏ ట్రిపుల్ 90 పెట్టేసి వచ్చాను మా నేను బిట్లు లైక్. ఎందుకంటే
ఇట్లే కాదురా బబ్లింగ్ యా బబ్లింగ్. సో 90 పెట్టేసి వచ్చా, ఎందుకంటే మనకు ఒకటి కూడా తెలియదు అందులో, సో అన్ని పెట్టేద్దాం. 0 వచ్చింది మా, మైనస్ కాదు ప్లస్ కాదు. మైనస్ రాకుండా 0 వచ్చిందంటే అది మరి మా ర్యాంకర్ నువ్వు. ర్యాంకర్. అమ్మా డాడీ చూడండి, ఎన్ఐటి ర్యాంకర్ వచ్చి ట్రిపుల్ డిజిట్ ర్యాంకర్ అయ్యి షోకి వచ్చాడు. ఎంతో కొంత కొంచెం ఆడు నిజం చెప్పాడో లేదో ఇంకా తెలియదు నీకు. మా డాడీ చూస్తారు, నీకే ఉద్యోగం లేదు, పక్కోడు ఉద్యోగం కనిపెడతా పాపాత్ముడు. సారీ. లెట్స్ గో టు రౌండ్ 2. రౌండ్ 2 మొదలెట్టే లోపు ఆడియన్స్ లో ఇప్పుడు ముగ్గురు మిగిలారు కదా మనకి. ముగ్గురులో ఎవరు ఏ ప్రొఫెషన్ లేదనుకుంటున్నారో జస్ట్ చెప్పండి, మీకు అరవండి ఆర్ లైక్ చెప్పండి. ఏ ప్రొఫెషన్ లేదనుకుంటున్నారో ఎవరిని ఎలిమినేట్ చేస్తాం? స్టాక్ మార్కెట్ వెళ్ళిపోయాడు. స్టాక్ మార్కెట్ వెళ్ళిపోయాడని మీరు అనుకుంటున్నారు. ఓకే, అదే అడిగింది. ఓకే చూద్దాం. ఓకే చూద్దాం. రౌండ్ 2 ఇప్పుడు ఏంటంటే ఈచ్ ప్రొఫెషన్స్ మనకు ఫస్ట్ రౌండ్ లో ఆల్రెడీ చెప్పారు కదా. ఇప్పుడు మనం అంటే సెకండ్ రౌండ్ లో కూడా అది బ్లఫ్ చేయొచ్చు కదా. మీ ఇష్టం, మీరు ఇప్పుడు మీ మార్చేయచ్చు. ఇష్టం. యువర్ విష్. సో ఇప్పుడు ఏంటి బ్రో, అదే యువర్ సిఏ. ఐఎమ్ సాఫ్ట్వేర్ డెవలపర్. అమ్మ బాబోయ్. అమ్మని. హాయ్ షణ్ముఖ్, జస్ట్ ఫస్ట్ సారీ. సాఫ్ట్వేర్ డెవలపర్ అంట కదా. ఏంటి ఫుల్ స్టాక్ లేకపోతే ఏంటి, ఏ సాఫ్ట్వేర్? బ్యాక్ ఎండ్ కి జావా, ఫ్రంట్ ఎండ్ కి యాంగులర్. ఇచ్చేచ్చు, అయిపోయింది ఇచ్చేచ్చు. మనకి ఏది మనకు రావాలి. నువ్వు మాట్లాడు. ఏం వాడతారు బ్రో? సాఫ్ట్వేర్ ఇంజిన్ ఏ ఇంజిన్ వాడతారు? కోడ్ చేయడానికి ఏం కోడ్ చేయడానికి ఏ సాఫ్ట్వేర్ వాడతారు? కంప్యూటర్ లో వాడతాం. కంప్యూటర్ లో వాడతాం. హాయ్ అంది బ్రో. ఓకే మనకి లైక్ కోడ్ పుష్ చేస్తారు కదా, దానికి ఏం వాడతారు? కోడ్ పుష్ అంటే మాకు సపరేట్ సాఫ్ట్వేర్ ఉన్నది, కాన్ఫరెన్షియల్ చెప్పొద్దు. ఈడు ఎక్కడన్నా గిట్ హబ్ లేకపోతే ఏమన్నా చెప్తాడు, బిట్ బకెట్ ఏదన్నా. వీకెండ్ సినిమాకి వెళ్తారా బ్రో? వెళ్తా బ్రో. ఎన్ని వర్కింగ్ డేస్? వీకెండ్ కాదు, థర్స్డే ఆర్ ఫ్రైడేనే వెళ్తారు. సాఫ్ట్వేర్ డెవలపర్ థర్స్డే ఫ్రైడే ఖాళీ ఉంటాయి. నీకే ఉంటాయి అప్పుడప్పుడు ఉంటాయి. షిఫ్ట్ ఏంటి, మీ టైమింగ్స్ ఏంటి? అంటే డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ అన్నమాట. Okay, మార్కెట్ client. వర్క్ చేస్తే మీ క్లయింట్ ఏంటి మాదా టైమింగ్? అంటే క్వార్టర్ టు క్వార్టర్ ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఏం నడుస్తుంది? ఇప్పుడు నార్మల్ షిఫ్ట్ అరే, ఈడు 9 to 5 బ్రో 9 to 6 ఏమో. ఆయన 5 వరకే చేస్తాడు. Bro, అదే చెప్తాడు ఆయన నెక్స్ట్. హైబ్రిడ్ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే హైబ్రిడ్? 3 డేస్ వెళ్ళాలి? 3 days. 3 days. ఓకే. ఒకసారి మైకి నాకు, ఒకసారి మైకి. ఏంటి పలగొండ సంపత్ అడుగుతాడు. ఏం అడుగుతున్నా? హైబ్రిడ్ ఏం తెలియదు నాకు. సినిమాలు కాకుండా వీడు help చేయడు. నన్ను ఆగనీయడు. ఒక నిమిషం, సాఫ్ట్వేర్ డెవలపింగ్ ప్రొఫెషన్ గురించి ఏమన్నా అడుగు. ఏం చేస్తున్నావు బ్రో? ఓకే, వేర్ డు యు సే? ఉప్పలా అయిందా? ఓకే. బ్రో మరేంటి, వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే ఆఫీసా? అడిగాడు అదే కదా అడిగాను, అందుకే అడిగాను నేను. ఇందాక రౌండ్ అయిన తర్వాత కిందకి వెళ్ళి అడిగా ఏంటి ఏం జరుగుతుంది, లాగ్ అన్నారు. ఎందుకు అన్నారా అనుకున్నా, ఇందుకు అంటున్నారు. ఈ రౌండ్ లో ఎవరిని ఎలిమినేట్ చేస్తుంది తెలుసా? ఏంటి అమ్మయ్యా, డబ్బులు ఇస్తారు. ఏంటి బ్రో సరిగ్గా ఆడాలి కదా. ముత్యం. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? 2.5 మొత్తం లైక్ సాఫ్ట్వేర్ డెవలపింగ్ లోనేనా? అంతే. మీరు ఏమైనా షిఫ్ట్ కొడదాం అనుకుంటున్నారా వేరే ప్రొఫెషన్ కి? నైట్ షిఫ్ట్ సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తే నాకు రిఫరెన్స్. దేంట్లో మీరు షిఫ్ట్ కొడదాం అనుకుంటున్నారా? ఇద్దరిని తీసేస్తారు. షిఫ్ట్ కొడదాం అనుకుంటాను. ఏ ప్రొఫెషన్ కి? కంపెనీ షిఫ్ట్ కొడదాం అనుకుంటున్నారా? నువ్వు ఎందుకన్నా తీసుకుంది? ఆల్సో ఆస్పైరింగ్ రైటర్. అది మరి నా అయితే వస్తుంది, అది మరి నువ్వు అడుగు. ఇప్పుడు యాక్చువల్లీ ఏం లేదు. ఏమో అడుగుదాం. ప్యాకేజ్ ఎంత బ్రో? ఇప్పుడు మన యూట్యూబ్ రెవెన్యూ అడుగుతారు, ఎందుకు వచ్చింది ఇటు? లైక్ బుక్ రైటింగ్ ఆర్ ఫిల్మ్ రైటింగ్ ఆర్ వాట్ డు యు డు? అంటే స్క్రీన్ ప్లే. అడుగు బాయ్, నువ్వు అడుగు, నువ్వు రాస్తుంటావు కదరా, అడుగు. 3x స్ట్రక్చర్ అడుగు. ఒకసారి ఇష్టమైన సినిమా అడుగు. కాదు, నువ్వు రైటింగ్ లో ఏమైనా బుక్స్ చదివా? లైక్ వాట్ లైక్ ఏమైనా? సేమ్ చదవలేదు. యాక్చువల్లీ ఒక ఫిల్మ్ మేకర్ దగ్గరికి వెళ్తే ఒక 12 బుక్స్ ఇచ్చాడు, ఇవి చదువుకొని రా. అది చెప్పు, బుక్స్ చెప్పు. 12 బుక్స్. సేవ్ ద క్యాట్, సిన్ఫీల్డ్. నువ్వు చెప్పే. ఆయన ఫస్ట్ బుక్ చెప్పినప్పుడు అక్కడి నుంచి నాకు తెలుసు, నువ్వు కంగారు పడక. సారీ. హూడ్ అండ్ ఇట్, ఇంకోటి ఏదో
రైడర్ పేరు ఏదో ఉంటుంది అంత గుర్తులేదు నాకు. సేవ్ ద క్యాట్ ఒకటి చదివా. ఓకే విల్ మూవ్ ఆన్ విల్ మూవ్ ఆన్ ఎ బిట్ ఆ డైరెక్టర్ ఎవరు? చెప్పొద్దు, ఇండియా సైన్ చేశాను. ఓకే నెక్స్ట్ విల్ మూవ్. కార్తికేయన్ గారు ఏదో ఏదో దొరికినట్లు ఏదో చేస్తానన్నారు. నో అన్న ప్రోడక్ట్ మేనేజర్. ఫస్ట్ వాళ్ళే బాడారు అనుకుంటే ఇంకా బాడుతున్నారు. ఓకే వీళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజర్ అంటే యూజువలీ మీ క్లయింట్స్ ఉన్నారు కదా, ఏ ప్రోడక్ట్ అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ఇట్ ఇస్? F&B లేకపోతే ఏంటి, ఏం ప్రోడక్ట్? ఇట్ ఇస్ ఇంటూ విచ్ డొమైన్? అర్థం కాలే, సారీ. అంటే మీరు ప్రొడక్ట్ మేనేజర్ కింద మీ క్లయింట్స్ ఉంటారు కదా, ఏ క్లయింట్స్ కి వర్క్ చేశారు టిల్? విచ్ డొమైన్? ఆటోమొబైల్, హెల్త్ కేర్, ఐటీ, బ్యాంకింగ్. సాస్ ప్రొడక్ట్ అయి ఉండొచ్చు. నా జీవితంలో ఎప్పుడు నేను ఇల్లిటరేట్ అని ఫీల్ అవ్వలేదు తెలుసా. సాస్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ఫుల్ ఫామ్ కూడా చెప్తా. బై ఏంటి నా జీవితంలో ఒకసారి నువ్వు థెరపీ సెషన్ కి రాలేదు. ప్రతి ఒక్కరు ప్రొఫెషన్ గురించి మాట్లాడితే అభిగాడు ఏదో అడుగుతాడంట. అడుగు బాయ్ మెంటల్ నువ్వు సింబయాసిస్ మొత్తం చూపించు. ఇక్కడ ఎగిరిపోయింది క్వశ్చన్, ఎత్తిపోయింది ఇంకా. ఐ ఫీల్ తను సిఏ, ఐ స్ట్రాంగ్లీ ఫీల్. ఇది ఫీల్ కాదు, ఆమె క్వశ్చన్ అడగాల. ఓకే, అదే దాని గురించి అడుగు, నీకు తెలియాలి కదా సిఏ కాదు. ఒకసారి ఈ రౌండ్ నేను దొరికేసాను. నలుగురు ప్రొఫెషనల్ గురించి ఏం తెలియదు. ఒకసారి ప్రొడక్ట్ ఇంజనీర్ ఏం చేస్తారో చెప్పండి. దెల్ క్రియేట్ ఎ ఫ్లో అనమాట. లైక్ అనాలిసిస్ చేస్తారు. అంటే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫస్ట్ అనాలిసిస్, డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్, తర్వాత టెస్టింగ్, తర్వాత ఎగ్జిక్యూషన్. బ్రో కరెక్ట్ చెప్తున్నారు. ఇదంతా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అదే బీటెక్ లో చదువుకోలేదా మీరు అన్ని? అయిపోయిందా? ఎవరు చదివారు? చదివితే యూట్యూబర్లు ఎందుకు అవుతారు? మనం వాళ్ళని జడ్జ్ చేయట్లా, వాళ్ళు మనల్ని జడ్జ్ చేయాలి. నీకు ఇప్పుడు అర్థమైందా? ఏమొచ్చరా నీకు? మీరు అందరు ఇటు వచ్చి కూర్చుంటారా? మళ్ళీ వేస్తాం. మీరు ఇప్పుడు చెప్పిందంతా సాఫ్ట్వేర్ డెవలపర్లు చేసేది. అది లేదు, ప్రోడక్ట్ మేనేజర్ అంటే ద మైండ్ బిహైండ్ ద ప్రోడక్ట్ కదా. ప్రోడక్ట్ మేనేజర్ ఇస్ ద మైండ్ బిహైండ్ ద ప్రోడక్ట్. సూపర్, లెట్స్ మూవ్ ఆన్. క్లయింట్ కి ప్రొడక్ట్ మీద డౌట్ ఉంటే ఫస్ట్ ఎవరిని కాంటాక్ట్ అవుతారు? ప్రోడక్ట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్. ఎవరు? బిజినెస్ అనలిస్ట్. బికాస్ నేను బిఎన్ కాబట్టి వచ్చినట్టుగా. మూవ్ ఆన్. నేను ఎంబీఏ. ఈ ఒపీనియన్ చెప్పడానికి తీసుకున్నాం. నేను నీకు ఇద్దామని తీసుకున్నాను. మీరేంటి బ్రో ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజర్ స్టిక్ అవుతున్నారా, మారిపోయిందా? నేను అసలు ప్రొడక్ట్ మేనేజర్ కాదు, సిఏ. స్టార్టింగ్ లో ప్రొడక్ట్ మేనేజర్ అన్నారు కదా ఈయన. ఓకే, లేదు సిఏనే అన్నా. బ్రో కొత్తగా ట్యాక్స్ స్లాబ్లు మారినాయి కదా, ఒకసారి చెప్పండి. ట్యాక్స్ స్లాబ్స్ మారలేదు, ఉన్నట్టు స్లాబ్స్ అవట్లే కంటిన్యూ అవుతుంది. స్లాబ్లు అలాగే ఉన్నాయి, పెయింట్ వేస్తున్నారు. మామూలుగా ప్రోడక్ట్స్ మీద జిఎస్టీస్ ఉంటాయి కదా, అవి జస్ట్ చేంజ్ అయ్యాయి. మీకు ఇన్సూరెన్స్ మీద నో స్లాబ్స్ చేంజ్ అవుతుంది. ఇన్సూరెన్సెస్ నీకు తెలియదు, ఏలిపోతున్నాడు చెప్తున్నాడు. అందరినీ వెక్కిరించడం మానుకో. నీకు ముందు నుంచి ఇదే అలవాటు. యూజ్ యువర్ మైండ్. సారీ, మీరు ఇందాక మమ్మల్ని ఆపేసాం. హెల్త్ ఇన్సూరెన్స్ కి ట్యాక్స్ ఉండదు, అట్లా మెడికల్ వాటికి తగ్గించేశారు ట్యాక్స్. సో అట్లా కొత్తవి ఇంట్రడ్యూస్ చేశారు కానీ ట్యాక్స్ స్లాబ్స్ ఏం చేంజ్ అవ్వలేదు. ఇన్కమ్ ట్యాక్స్ అదే మన ఇన్కమ్ బట్టి ట్యాక్స్ మారిపోయింది కదా. అది ఇప్పుడు కాదు, అది ఎప్పటిదో అట్లాగే ఉంది. మనకి చేంజ్ అయింది 2024 లో. చెప్పండి పోనీ అదే చెప్పండి. లేటెస్ట్ గా ట్యాక్స్ ఏవైతే బ్రాకెట్స్ ఉన్నాయో, ఈ ఇన్కమ్ కి ఇది అని అది చెప్పండి. మామూలుగా ఇఫ్ ఫస్ట్ అయితే మనకి 7 ఉండేది, బట్ నవ్ ఇఫ్ యూ ఆర్ ఎర్నింగ్ 12 ఇట్స్ ఫైన్, నో ట్యాక్స్. ఎందుకంటే యూ విల్ హ్యావ్ ఆల్ దీస్ TDSS అండ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో మీకు ట్యాక్స్ పడదు. యాక్చువల్గా అయితే యూ షుడ్ పే ట్యాక్స్, బట్ మనం హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తాం కాబట్టి దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ పేయింగ్ ట్యాక్స్. ఇది ఎప్పుడు 24 తర్వాత ఎప్పుడు చేంజ్ అయింది? 2024 నుంచి. అరే నాకు కూడా తెలుసా భయ్యకి, ఎందుకు తెలియదు? ఆగ్రా ఇంకా వేరే చెప్తాను, 12 నాకు కూడా తెలుసు. బేసిక్ గా ఆడిటింగ్ లో ఉన్నాను. ఐఎమ్ ఇంటూ ఎన్కార్పొరేషన్స్ లైక్ జాబ్స్ అంటే ఆఫీసెస్ ఇవి ఎన్కార్పొరేట్ చేసుకుంటారు కదా, ఆ ఫీల్డ్ నేను. నీకేం తెలియదు ఏందిరా మరి? సినిమాలు చూస్తావు బ్రో? రీసెంట్ గా దురందర్, దాని తర్వాత ఫంకీ. అందుకు అడిగా. ఆడియన్స్ మన సీఏ ఎంతమంది అనుకుంటున్నారు ఒకసారి జస్ట్ చిన్నగా. ఆడియన్స్ ఆయన స్మార్ట్ కాదో మీరు మమ్మల్ని
ఆయన స్మార్టే కనిపిస్తుంది. మమ్మల్ని అదోలు చేసినప్పుడే తెలుసు. ఇప్పుడు మీరు సీఏ అంటారు బ్రో, ఒకసారి నాకు చెప్పండి బ్రో. మనోడు కూడా సీఏ కదా. 10th తర్వాత సీఏ ఏం చేస్తారు చెప్పండి బ్రో. 10th తర్వాత either we can go with commerce. యాక్చువల్గా CA చేయడానికి నేను ఇట్లా కామర్స్ చదువుకునే బీకామ్ అట్లా ఏం లేదు. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ గో విత్. బట్ ఏంటి ఎగ్జామ్స్ ఏంటి? ఏంటిది? సీఏ అవడానికి ఎగ్జామ్స్. చార్టెడ్ ఫైనాన్స్ అకౌంట్స్ ఉంటాయి, CFA అని ఉంటుంది, CFAF. అది ఫస్ట్ టెస్ట్. You can Google. See, I have to Google. We have బట్ ఇట్ డిపెండ్స్ విచ్ సెక్టర్ మనం ఎందులో వస్తున్నాం అనేది డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నేను వచ్చేది ఎన్ కార్పొరేషన్స్ లో. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు, యూ షుడ్ హ్యావ్ మీరు ఒక కంపెనీ ఇమాజిన్ చేసుకో. ఇమాజినేషన్ సో మీకు ఒక పార్ట్నర్ ఉందంటే యూ షుడ్ హ్యావ్ అ పార్ట్నర్షిప్ డీడ్. ఫస్ట్ పార్ట్నర్షిప్ డీడ్ తీసుకోవాలి, రెంటల్ అగ్రిమెంట్స్ తీసుకోవాలి. యూ షుడ్ లెట్స్ సే యూ ఆర్ గోయింగ్ విత్ సమ్ ట్రేడింగ్ అండ్ ఇవి వెళ్తే ఉద్యమం ఇవన్నీ ఉంటాయి. సో యూ షుడ్ ఫిల్ దోస్ ఆల్, దెన్ యూ కెన్. కాదు, సంపత్ మొత్తం దాంట్లో ఇలాగే ఉంది. రెంటల్ అగ్రిమెంట్ అని ఆయన నాకు తెలుసు. అదొక్కడే నాకు తెలుసు, మొన్న తీసుకున్నాం. ఇప్పుడు మనం ముగ్గురిని అడిగామా? కాదు ఇప్పుడు మీరు సీఏ కదా, చార్టెడ్ అకౌంటెంట్ అని యు ఆర్ నేమింగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు. ఆస్పిరెంట్ ఇంకా నాట్ నేమింగ్. నేను ఇప్పుడు లెట్స్ సే ఫుల్ టైం అవ్వచ్చు, బట్ నో అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ పాస్ సీఏ ఫైనల్ 2 ఆ ట్యాగ్ రావాలి. ఓకే ఓకే సరే, ఇంకా మనం చెప్పాలి, స్టార్ట్ చేయాలి. చెప్పాలి, టైం ఇట్స్ తక్కువ టైం. నేను కాత్యాయని గారు అనుకుంటున్నాను. ఓకే, ఏమన్నా ఎలిమినేట్. Okay. స్పోక్ లాట్ అబౌట్ సిఏ. నేను సిఏ కాదు అని, సో ఐ ఫీల్ సిఏ కాదు అని చెప్పి చాలా Okay. డిఫెండ్ చేసుకున్నారు అనిపించింది. ఓకే, మనం అడిగిచ్చే అంటే ఈజీ ఉంది తీసేస్తున్నాం కదా. యాక్చువల్లీ చాలా టఫ్. చాలా టఫ్. నీకు అభిగాడు చెప్తాడు. నాకెందుకో ఆవిడే రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక ఆవిడ ఇచ్చిన ఆన్సర్లనే కదా, ప్రాసెస్ లో అది ఇది మేనేజర్ అంతా అవన్నీ ఏవి చదవకుండా మనం కొద్దిగా ఇంటర్వ్యూకి వెళ్తాం చూడు. ఎగ్జాక్ట్లీ. కీవర్డ్స్ వాడుకుంటే వర్కౌట్ అయిపోతాను, అలా ఏవో కీవర్డ్స్ వాడినట్టు సాఫ్ట్వేర్ డెవలపర్ అన్నట్టు డౌట్ వస్తుంది. సో ఆవిడ సాఫ్ట్వేర్ డెవలపరే. అదే నేను మిమ్మల్ని అనుకుంటున్నా కాత్యాయని గారు, బికాజ్ మావాడు సాఫ్ట్వేర్ డెవలపర్. మీరు చెప్పిన ఫ్లో అంతా సాఫ్ట్వేర్ డెవలపర్ అని మావాడు చెప్తున్నాడు, అన్నయ్య కాబట్టి నమ్ముతున్నా. పెట్టాడు అన్నా అంటేనే దాని నువ్వు చెప్పు. సో అంటే ఇప్పుడు మనం ఈవెన్ తీసేస్తున్నాం, తెలిసి కూడా తీసేస్తున్నాం. నువ్వు చెప్పు, నువ్వెవరిని తీస్తావు, మనం కాదు. దిస్ ఇస్ ఇండివిజువల్ డెసిషన్. భయ్యాన్ని తీసేద్దాం, ఏం చెప్పలేదు. ముగ్గురు కాత్యాయని గారు ఒకసారి అన్నాక మనోడు చెప్పి గైస్, డు యు థింక్ అవర్ డెసిషన్ ఇస్ భయ్యా నో. ఎవరిని తీసేద్దాం చెప్పండి. ఎవరిని తీసేద్దాం అనుకుంటున్నారు? పేర్లు తెలియమేమో. బ్రో మీరు ఒకసారి చెయ్యొస్తారు. రోహిత్, ఈయన తీద్దాం. నితీష్ తీయద్దు. కాత్యాయని గారు కాత్యాయని గారిని తీసేద్దామా? నైస్ రా. మీరు బ్రో హర్ష భయ్యాన్ని తీసేద్దామా? అన్ఫార్చునేట్లీ కాత్యాయని గారు. కాత్యాయని, భోజనం చేయండి. థాంక్స్ ఫర్ కమింగ్. థాంక్స్ అ లాట్. థాంక్స్ అ లాట్. Round 3. Round 3. Okay. 2 truths and a lie. 1 lie. Prepared bro? అరే ఒక్కసారి ఆగండి బ్రో, జాగ్రత్తగా నండి. ఇద్దరు ఏనట్లా నేను ఓకే మనం చెప్పమందాం. ఓకే, ఏం చెప్పాలి? 2 truths, 1 lie about your profession. ఇప్పుడు మళ్ళీ మారుస్తావు థర్డ్ రౌండ్. నేను యాక్చువల్లీ ప్రోడక్ట్ ఇంజనీర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి 2 truths and a lie చెప్పు బ్రో. బేసికలీ ప్రోడక్ట్ ఇంజనీర్. నా శాలరీ వచ్చేసి అడిగారు కదా, ఇంతకుముందు చెప్పలేదు కదా, 80,000 per month నా శాలరీ. అండ్ మా ఆఫీస్లో నేను చేసే వర్క్లో ఉమెన్ది డామినెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ నేను చేసే వర్క్లో డేటా అండ్ ఫైనాన్సింగ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. డేటా ఉమెన్ ది డామినేషన్ ఇస్ ఫాల్స్. భయ్యా చెప్తే క్యాన్సిల్ అయిపోతాడు. ట్రూత్. సో అది లైక్. సో యా, ఐ థింక్ సో. ఎనీ థాట్స్? ఏ థాట్స్ బ్రో? 80,000 జీతం ఉమెన్. మూడో నాకు గుర్తు. ఐ విల్ టెల్ వన్ థింగ్. ప్రొడక్ట్ ఇంజనీర్ కదా, ప్రొడక్ట్ ఇంజనీర్స్ యూజువల్లీ ఎర్న్ వెరీ వెల్. అదే కదా, అంటే వెరీ వెల్. సారీ వెరీ వెల్ ఇస్ అ రాంగ్ వర్డ్ మేబీ, బట్ దేర్ పే స్కేల్ ఇస్ హై యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. యా ఓకే, యా. మీరు చెప్పండి బ్రో.
ఇప్పుడు ఏ ప్రొఫెషన్ మహాప్రభు బ్రో ఇలా అన్నాడు బాగా రండి కొడకల్లారా మీ అవకాశం ఏందో చెప్తావు. సో నాకు పేపర్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అది కాకపోతే మీరు మరి ఇట్లా ఫిక్స్డ్ టైం అనే కాదు, ఐ కెన్ ఆల్సో ఓవర్ వర్క్ కూడా చేయొచ్చు ఎప్పుడన్నా. ఐ కెన్ వర్క్, ఐ హ్యాండిల్ క్లయింట్స్, మొత్తం వాళ్ళ మనీస్ అండ్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. పేపర్ వర్క్ ఓవర్ ఇందులో లై ఏంటి? బాయ్ నీకు నితిన్ తెలుసు లై ఏంటి? గట్టి నమ్మకం కాదు, నాకు ఎందుకో ఇతను స్టాక్ మార్కెట్ అనిపిస్తుంది. అండ్ పేపర్ వర్క్ ది లై అయ్యి ఉండొచ్చు. పేపర్ వర్క్ చాలా తక్కువ ఉండొచ్చు. బట్ ఆల్సో స్టాక్ మార్కెట్ పీపుల్ విల్ నాట్ వర్క్ ఓవర్ టైం బికాస్ మార్కెట్స్ హ్యావ్ టైం. వై ఐ ఫీల్ ఈ స్టాక్ మార్కెట్ అంటే స్టార్టింగ్ లో చెప్పాను కదా, నేను కాదు టీం అని చెప్పబోయి నేనే వెళ్ళి మాట్లాడుతాను, అక్కడ ఒక దగ్గర దొరికాడు. అండ్ అందుకే ఐ ఫీల్ ఈ స్టాక్ మార్కెట్ గట్టిగా. సో యూ డోంట్ థింక్ ఈస్ డెవలపర్ ఆర్ ప్రోడక్ట్ ఇంజనీర్? ఐ థింక్ ఈస్ ప్రోడక్ట్ ఇంజనీర్. అంటే ఏంటో అని అడుగు అంటే ఏంటో. ప్రోడక్ట్ ఇంజనీరా? నువ్వేమనుకుంటున్నారా? I guess he's either software developer or the trading guy. వైల్డ్ గెస్. ఎన్రా ఐఎమ్ హెల్పింగ్ యూ. ఐ థింక్ మనోడు డెవలపర్ అనుకుంటున్నా, భయ్య ప్రోడక్ట్ ఇంజనీర్ అనుకుంటున్నా. బికాస్ ప్రోడక్ట్ ఇంజనీర్స్ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ ట్రేడర్? ట్రేడర్ గానా 3.5 years అంటే ఇయర్స్ హాఫ్ ఇవి కూడా ఉంటాయి కదా, క్యాల్కులేటింగ్ దాట్ 3 years 3.5 years అని క్యాల్కులేట్ చేసుకుంటాం. బాగా అడిగాడు కదా. ఫస్ట్ ట్రేడర్ అనలేదు కదా, సిఏ అన్నాడు కదా. బై అన్నది స్టాక్ మార్కెట్ కాదు ఒకటి, మీరు నైట్ ఏ టైం పడుకుంటారు? గుడ్ క్వశ్చన్. గుడ్ క్వశ్చన్ తెలిసింది. అందుకే 10 8 to 10. ఏంటి అంతకంటే ఎర్లీగా పడుకుంటారు ఇన్స్టాగ్రామ్ ఉండగా? నార్మల్గా అయితే 10కి పడుకుంటా, ఒకవేళ పని అయినా లైవ్ పెడితే 12 తర్వాత పడుకుంటా. లైవ్ ఇది నితిన్ లైవ్ కంటే పెద్ద లైవ్. బ్రో యాక్చువల్లీ అడిగారు ఇంతకుముందు కోడ్ ఎలా పుష్ చేస్తారని చెప్పేసి, గిట్ హబ్ లోనే పుష్ చేస్తాం. నేను చెప్పాను కదా. సరే ఇంకేమో ఏం టూల్స్ ఉంటాయి చెప్పండి. గిట్ హబ్ అలా అంటే బిట్ బకెట్ ఉంటుంది. అడిగి మరి గెలుక్కుని మరి అడిగావు తెలుసా నువ్వు? బ్రో మీరు సిఏ ట్రేడరా ప్రోడక్ట్ ఇంజనీరా? అదే కదా మీరు కనుక్కోవచ్చు. కనుక్కోవాలి. మీరు చెప్పండి, బ్లఫ్ చేయండి. ఓకే ఎట్లానో బ్లఫ్ ఆర్ నువ్వు నిజం చెప్తారు కూడా చెప్పచ్చు. మేము బ్లఫ్ అనుకోవచ్చు, నేను చెప్పేసిన. సిఏ ఆర్ సారీ ఐ విల్ గివ్ 2. ఇందులో అయితే సిఏ ఆర్ ప్రోడక్ట్ ఇంజనీర్. స్టాక్ మార్కెట్ మనోడు. స్టాక్ మార్కెట్ నేను నీతో 5,000 పెట్టి వద్దులే, 500 పెట్టగలదా? ఎందుకే స్టాక్ మార్కెట్ ఏ ప్లాట్‌ఫామ్ వాడతారు మీరు? సిఏ ప్రోడక్ట్ ఇంజనీర్. సిఏ ప్రోడక్ట్ ఇంజనీర్. ప్రోడక్ట్ ఇంజనీర్ బ్రో నాన్న ప్రాంతంలో 2 balls ఆడావు నువ్వు. మైక్ తీసుకున్నప్పుడు బ్రో ఎలా తీసుకున్నాడు తెలుసా? ఎవరు తీసుకుంటారు పాష్ గా, అంటే దానికి రోల్ కి క్లయింట్స్ తో మాట్లాడుతూ ఒక ఎవరో. బ్రో మీరు ఇందాక మళ్ళీ ఏం చెప్పారు? ప్రోడక్ట్ ఇంజనీర్ సిఏ ఆస్పైరింగ్ అంటే అవ్వబోతున్నాం. ఓకే అడగండి. నాకు క్లారిటీ వచ్చింది. బట్ ఆడియన్స్ ఎవరన్నా డూ యూ వాంట్ టు థింక్ లైక్ అట్లీస్ట్ వీళ్ళిద్దరివి ఏమున్నాయి, ఏం ఎలిమినేట్ అయిపోయినాయో మీరేమనుకుంటున్నారో చెప్పండి. మనకి 4 ఉన్నాయి కదా, సిఏ ఒకటి, సాఫ్ట్వేర్ డెవలపర్ ఒకటి, ప్రోడక్ట్ మేనేజర్ ఒకటి, ఈక్విటీ, స్టాక్ మార్కెట్. ఓకే ఈ 4 ఉన్నాయి కదా, ఇందులో ఏ 2 మిగిలినవి అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు భయ్యాది? స్టాక్ మార్కెట్ అన్న వాళ్ళు చేయొద్దండి, సిఏ అన్న వాళ్ళు చేయొద్దండి. ఓకే ప్రొడక్ట్ మేనేజర్ అన్న వాళ్ళు ప్రొడక్ట్ ఇంజనీర్. ఓకే ప్రొడక్ట్ ఇంజనీర్ తక్కువ వచ్చింది. స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ డెవలపర్. అదిగో ఆయన అక్కడే ఉన్నాడు. నువ్వే సాఫ్ట్వేర్ డెవలపర్ బ్రో. నాకు సూపర్ అర్థమైంది బ్రో. మనోడు ఏమనుకుంటున్నారు? స్టాక్ మార్కెట్ అని ఎంతమంది అనుకుంటున్నారు? అదే కదా మాడుతున్నారు వాళ్ళు. అరే నాకు క్లారిటీ అయితే వచ్చింది. లెట్స్ గో. మీరు రెడీయా? మన దగ్గర టైం కూడా లేదు. నాకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నీకు బొక్కే.
అంటే ఒకరిని తీయాలి కదా ఇప్పుడు, ఒకళ్ళు తీయాలి. ఒకరిని తీయాలి కదా, మనం తీసేద్దాం. అది నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. ఏమని వచ్చింది? ఈయన స్టాక్ మార్కెట్ కాదు, ప్రొడక్ట్ ఇంజనీర్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్. ఎందుకో చెప్పనా, ప్రొడక్ట్ ఇంజనీర్ క్లయింట్స్ కి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి వాళ్ళ ప్రొడక్ట్ గురించి. బిఏ ఫస్ట్ వస్తాడు, సింపుల్ చెప్పనా, స్టాక్ మార్కెట్ గురించి సింపుల్ చెప్పనా, దానికి టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 9 స్టార్ట్ అవుద్ది, ఈవినింగ్ 4:30 అండ్ హీ ఈస్ వెరీ వెల్ యు ఆర్ ఎ వెరీ గుడ్ ఆరేటర్. మీరు క్లయింట్స్ తో మాట్లాడుతూ ఉండాలి రోజు. కాదు అసలు ఆయన ఫస్ట్ మానేహాడు కదా బ్రో, స్టాక్ మార్కెటే కాదంటున్నారు ఆయన. యా హీ ఇస్ నాట్ టెల్లింగ్ దట్ హీ ఇస్ ఎ ట్రేడర్. బాగా ఆడుతున్నారు బ్రో, అదైతే చెప్తా. నేను చెప్పు, నువ్వు చెప్పు ఏంటి ఆన్సర్? డెసిషన్ ఆయన తీసేద్దాం మరి హార్ష్గా ఆయన తీసేద్దాం మంచిగా, ఆయన తీసేద్దాం బ్రో. నో హార్డ్ ఫీలింగ్స్, చిల్. సూపర్. నీ పేరు? నితీష్. నువ్వు అది ఎందుకు వచ్చింది? మ్యూజిక్ ఎడిటర్ వేసుకుంటాడు. తీసి ఇంకా నేను చెప్పాలా? అక్కర్లేదు, బట్ చెప్పు నువ్వు బ్రో. బట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఒకసారి అందరూ నితీష్ చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాకు గుర్తున్నావు బ్రో, నువ్వు నేను ఎక్కడో కలిసినట్టు, నిజంగా గుర్తున్నావు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మళ్ళీ అప్రిషియేటింగ్ దట్ హి అని చెప్పాడు కదా, అదే నీకు పెద్ద అప్రిషియేషన్. నేనే గుర్తుండను సరిగ్గా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ అలాట్. అయిపోయింది రౌండ్ 4. అదనయ్య సరే మీరు ఆడండి. బాయ్, మీరే బ్రెయిన్లు కొంచెం. మీరా? నేను ఇందాక నుంచి పాస్ ద మైక్ ఆడుతున్నా. తీసుకోండి. అందుకే ఏమంటావు? ఆయన స్టాక్ మార్కెట్ అని ఎందుకో ఆయన అది ఒక్కటే డినై చేస్తున్నాడు గట్టిగా. మెంటలిస్ట్. లేదు, నాకు స్టాక్ మార్కెట్ గురించి కూడా బాగానే తెలుసు. అందుకే ఉన్న స్టాక్ మార్కెట్ అంటున్నారు. ఏముంటాయి చెప్పండి. అంటే లైక్ మనం ఎందులో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇన్ ఇండియా? వాట్ ఆర్ ద మార్కెట్స్? Like currently go for pharma sector first thing. అలా కాదు, మార్కెట్ మనకి 2 ఉంటాయి. చెప్పొద్దు. సర్లే, ఏం మేము అడిగిన కరెక్ట్ క్వశ్చన్ బ్రో. ఏ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు? ఏ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు? ఇండియన్ మార్కెట్. ఇప్పుడు చెప్పు ఏమంటావు? ఇందాక యోగాది నీకు బ్రో. ఒక్కసారి నేను క్లియర్ ఆన్సర్ చెప్తా బ్రో. మళ్ళీ అడుగుతున్నా, ఏ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు అంటే నాకు క్వశ్చన్ ఫస్ట్ అర్థం కాలేదు. అంటే మీరు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారా? అదే ఏ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు? నీకు అర్థం కావట్లేదు. యోగా అంటే ఏంటి బ్రో? అదే ఇది నీకు తెలియట్లేదు. చెప్పండి ఏదో ఒకటి. నేనైతే ఒకదానికి స్టిక్ అయి ఉన్నా. ఈక్విటీ మార్కెట్స్, కమోడిటీ మార్కెట్స్. ఓకే, సో ఇన్వెస్ట్ చేసేది ఈక్విటీస్ లో. రీసెంట్ గా అన్నిటికంటే పెరిగిన స్టాక్ ఏంటి? ఆర్ లైక్ ద మోస్ట్ లైక్ 3 ఉంటాయి కదా స్టాక్స్ లో. గో అండ్ సెర్చ్. లూసిడ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఉంటుంది. గో అండ్ సెర్చ్. ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ 3 రూపీస్ ఉన్న స్టాక్ ఒకటేసారి అరౌండ్ 1.5 lakhs దగ్గర ఓపెన్ అయింది. సో వాట్ ఈస్ దట్ కాల్డ్? లైక్ వాట్ ఈస్ దట్ క్యాప్ ఆఫ్ దట్ కంపెనీ? లైక్ ఏమంటాం? లైక్ మనకి ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీస్, దేర్ ఆర్ 3 types ఆఫ్ థింగ్స్ దట్ యు కెన్ ఇన్వెస్ట్ ఇన్. వాటిని ఏమంటాం? 3 types కాదు, చాలా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. either you can go with SIPs, mutual funds, ఎందులో చేయొచ్చు? ఎందులో అంటే లైక్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది బ్రో, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉంది. అదొక టైప్ ఆఫ్ కంపెనీ. ఇప్పుడు మీరు చెప్పింది ఒక టైప్ ఆఫ్ ఆయిల్ సెక్టారా లేకపోతే ఫార్మా? నాట్ డొమైన్స్. నాట్ డొమైన్. రిలయన్స్ లో చేయొచ్చు. అదే స్టాక్ పేరు. రిలయన్స్ ఏ టైప్ ఆఫ్ కంపెనీ? డొమైన్ కాదు, ఇండస్ట్రీ కాదు మేము అడుగుతుంది. రిలయన్స్ ఏ టైప్ ఆఫ్ కంపెనీ? రిలయన్స్ కేటగిరీలోకి వస్తుంది. ఆగకు, నేను అడుగుతా. రిలయన్స్ ఆగకు. రిలయన్స్ ఓకే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అవి అడుగుతున్నారా? ఓకే, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, బ్లూ చిప్ స్టాక్స్ 4. ఆయన స్టాక్ మార్కెట్ బ్రో. బ్రో అంటే మా సిఏ దాంట్లో వి ఆల్సో కాదు, అంటే నాకు వచ్చే ఇంజనీర్స్ వీళ్ళందరూ మామూలుగా వి హ్యావ్ ఆల్ బ్యాక్గ్రౌండ్. మాది ఇంజనీరింగ్ అంటే ప్రోడక్ట్ ఇంజనీరింగ్. అన్ని కలిపి ఆగండి, అభినయ్ చెప్తాడు. అభినయ్ చెప్తాడు. నాకు ఎందుకో మనోడు సి అనిపిస్తుంది. ఎందుకంటే చెప్పు స్లిప్ అయిపోయాడు ఇప్పుడే. ఏమని? మా సిఎల్ కి అని చెప్పి అన్నాడు ఇందాకే. అది యాక్టింగ్ ఏమో. సరే ఓకే, ఇంకా నేను స్టార్ట్ చేస్తా. ఐ ఫీల్ దిస్ గై ఇస్ ప్రొడక్ట్ ఇంజనీర్. అది సేమ్ లాస్ట్ కి పంటలు వేసుకుంటాం. సేమ్ నేను ఫుల్ కన్ఫ్యూజ్ ఉన్నాను. నాకైతే 2 ఉన్నాయి, సిఏ గానీ స్టాక్ మార్కెట్ గానీ ప్రోడక్ట్ ఇంజనీర్. ఎక్కడి నుంచి వచ్చిందిరా? స్టాక్ మార్కెట్ అన్నావు కదరా. భాయ్ పర్ఫార్మర్.
బాగా నిజంగా ప్రొడక్ట్ ఇంజనీర్ కాకుండా ఏమైనా అయితే స్టాక్ మార్కెట్ ఎలాగే ఇప్పుడు నేను చెప్పి దాదా కానీ నాకు నువ్వు ప్రొడక్ట్ ఇంజనీర్ అంటావు కదా ప్రొడక్ట్ ఇంజనీర్ బ్రో ఎంత 3 ప్రొడక్ట్ ఇంజనీర్ బ్రో రెడీయా బ్రో ఎదురుకు రండి 1 2 3 మై ప్రొఫెషన్ ఈజ్ స్టాక్ మార్కెట్. అందుకే ఏమంటావు? ఆయన స్టాక్ మార్కెట్ అని ఎందుకో చెప్పు. ఎందుకో బ్రో ఆయన అది ఒక్కటే డినై చేస్తున్నాడు గట్టిగా. నాకు ఎందుకో మనోడు సి అనిపిస్తుంది, ఎందుకంటే చెప్పు స్లిప్ అయిపోయాడు ఇప్పుడే. ఏమని మా సిఎల్ కి అని చెప్పి అన్నాడు ఇందాకే. నీకు అర్థం కావట్లేదు యోగా అంటే ఏంటి బ్రో? అదే ఇది నీకు తెలియట్లేదు. చెప్పండి ఏదో ఒకటి. నేనైతే ఒకదానికి స్టిక్. ఆయన స్టాక్ మార్కెట్ బ్రో. ఐ ఫీల్ దిస్ గై ఇస్ ప్రొడక్ట్ ఇంజనీర్. అది సేమ్ లాస్ట్ కి పంటలు వేసుకుంటాం. సేమ్ బాగా నిజంగా ప్రొడక్ట్ ఇంజనీర్ కాకుండా ఏమైనా అయితే స్టాక్ మార్కెట్ అంటే ఒకసారి ఏదో అంటున్నావు బాయ్ మరీ టూ మచ్ బాయ్. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ కి ఇంత టైం తీసుకున్నావు చూడు నువ్వు. అంటే స్టార్టింగ్ నుంచి యాక్టింగ్ చేస్తున్నాను. లాగా నీ దగ్గర ఫస్ట్ పేపర్ తీసుకున్నా కదా, చాలీకి స్టాక్ మార్కెట్ అని చెప్పాడు ఫస్ట్ మిస్టేక్. ఫస్ట్ నుంచి ఐ స్టార్టెడ్ బ్లఫింగ్. ఫస్ట్ నేను మేము అని కాదు నేను అని అన్నని ఫైండ్ అవుట్ చేశారు. అక్కడ నుంచి యాక్చువల్గా అప్పుడు మీరు అనుకుంటారు హీఈస్ వర్కింగ్ ఫర్ అ టీమ్. బ్రో ఎరగొడిసావు రీడర్ ది వర్క్ ఇండివిజువల్స్. ఎరగొడిసావు. ప్లీజ్ 1000 రూపాయలు అబ్బా. నువ్వు 10ంటికి పడుకుంటాను అన్నప్పుడే పొద్దున్న 9ంటికి లేస్తావని నేను మర్చిపోయి చూడు. 8ంటికి లేచి 9ంటికి చూస్తావని. నేను ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటాను. నాకేం ఐ ఆల్సో ట్రేడ్ ఇన్ ఫారెక్స్ మార్కెట్. ఓహో మళ్ళీ అయ్యాను. అసలు ఆ క్వశ్చన్ చూసా స్మాల్ క్యాప్ అంటున్నాడు. బ్రో యోగా అంటే ఏంటి? యోగా నేను చెప్పాను. మనోడు చెప్తున్నాడు చాలా నీట్ గా. అరే బ్లఫ్ అసలే మార్కెట్ అంటే ఏ మార్కెట్? ఏ మార్కెట్ ఏంటి? లెట్స్ కమ్ ఫర్ ద పోజ్. మధ్యలో రండి బ్రో 2000 ఫోన్ పే చేయండి. మామా కంగ్రాట్స్ బ్రో, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ సార్. ఇప్పుడు మనం గెస్ట్ చేద్దాం మిగతా ముగ్గురు. సిఏ కాత్యాయని సిఏ. కాదు భయ్యా సిఏ స్టడీయింగ్. అవునా 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 మన డెవలపర్ కాత్యాయని గారు డెవలపర్. రాజేని గారు సిఏ. రివీల్ యువర్ ప్రొఫెషన్. ఐ నో నేను చెప్పాను కదా సాఫ్ట్వేర్ డెవలపర్. ఎప్పుడు చెప్పాడు బ్రో నువ్వు సిఏ దా? నేను చెప్పిన ఒకే ఒక అబద్ధం ఉంది. నేను సబ్స్క్రైబర్ కాగలను వీళ్ళంతా. నువ్వేం చెప్పావు గుర్తులేదు. బ్రో ఏం చెప్పావు బ్రో? నేను చెప్పాను కదా బ్రో నువ్వు ప్రొడక్ట్ ఇంజనీర్ కదా? Thank you thanks a lot for coming, for making this show. Thank you for watching this video. The man of the match of the series of the tournament. Bro మీ పేరు హర్ష. అయినా గుర్తుపట్టలేదు కదరా. పేరు కమలాసన్. On that note, thank you. సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ హై ఏదో సబ్స్క్రైబ్